నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారా? ఆమె తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రులందరినీ ఇరికించేశాయా? అసలు మంత్రి కొండా సురేఖ కావాలనే అలా అన్నారా, లేదంటే ఫ్లోలో అనేసి నాలుగు కరుచుకున్నారా? తర్వాత ప్రభుత్వ పెద్దల సలహాతో అబ్బే నేను అలా అనలేదని సురేఖ సర్ది చెప్పినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయిందన్న చర్చ జరుగుతోంది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టే విధంగా మాట్లాడే ఆమె మనసులో ఉన్న మాట చెప్పి ఉంటారనే టాక్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తున్నారన్న కొండా. మంత్రి వ్యాఖ్యలతో ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం. ఫైల్ క్లియర్ కావాలంటే మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని, బిల్లులు క్లియర్ చేయాలంటే కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అస్త్రంగా మారాయి. వరంగల్లో మంత్రి చేసిన హాట్ కామెంట్స్ రేవంత్ సర్కారును ఇరకాటంలోకి నెట్టాయన్న టాక్ వినిపిస్తోంది. తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నందున తన వద్దకు కొన్ని ఫైళ్లు వస్తాయని, ఇలాంటి వాటిని మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారని, తాను మాత్రం అలా కాదని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ కు లంచాలు తీసుకుంటారనే అభిప్రాయం ప్రజల్లోకి నేరుగా వెళ్లడంతో ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది. మంత్రి కొండా సురేఖ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు అని సీఎం రేవంత్ సహా మంత్రులు ఆరా తీశారట. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కమిషన్ ప్రభుత్వమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సమయంలో కొండా సురేఖ కామెంట్స్ వారి విమర్శలకు బలం చేకూర్చేలా ఉన్నాయని మంత్రులు వాపోయారని తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ని అస్త్రంగా చేసుకుని రేవంత్ సర్కార్పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె మనసులో ఉన్న మాట చెప్పారా, లేదంటే ఫ్లోలో అలా అన్నారా అన్నది అర్థం కాక మంత్రులు తలలు పట్టుకుంటున్నారట. వెంటనే సీఎం రేవంత్ సూచనతో డ్యామేజ్ కంట్రోల్కు దిగిన మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అబే తాను మాట్లాడింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాటి మంత్రుల గురించి అని సర్ది చెప్పుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏ పనికైనా అప్పటి బీఆర్ఎస్ మంత్రులు డబ్బులు తీసుకునేవారనే ఉద్దేశంతో అలా చెప్పాను అని మంత్రి తెలిపారు. చెప్పాల్సిందంతా చెప్పేసి ఆ తరువాత నాలుక కరుచుకున్నా లాభం లేదనే చర్చ జరుగుతోంది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. క్యాబినెట్లోని మిగతా మంత్రులెవ్వరితో కొండా సురేఖకు అంత సఖ్యత లేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో వారంతా అంటి ముట్టనట్లు ఆమెతో ఉండడంతో సందర్భం వచ్చింది కాబట్టి మనసులో మాట కావాలనే అలా చెప్పారు అనే టాక్ సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఆ తరువాత ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించడంతో సీఎం రేవంత్ సహా మంత్రులంతా ఆలస్యంగా తేరుకుని డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఆమెతో వివరణ ఇప్పించారని అంటున్నారు. కానీ మంత్రులపై అభాండం వేసి ఆ తర్వాత ఎంత సర్ది చెప్పుకున్నా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయిందని, మంత్రులపై మచ్చ మాత్రం పడిపోయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే హాట్ కామెంట్స్ చేయడం మంత్రి కొండా సురేఖకు అలవాటే అన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. గతంలో అనేక సందర్భాల్లో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సైతం కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో ఓ సినీ నటుడి కుటుంబాన్ని ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమె మంత్రి పదవికే ఎసరు తెచ్చేంత పనిచేశాయట. కేటీఆర్ను విమర్శించే క్రమంలో సదరు సినీ నటుడి ఫ్యామిలీపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఓ దశలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న చర్చ సైతం జోరుగా జరిగింది. కానీ ఆమె బీసీ వర్గానికి చెందిన నేత కావడం, అందులోనూ మహిళా మంత్రి కావడంతో కాంగ్రెస్ అధిష్టానం చూసి చూడనట్లు వదిలేసిందన్న టాక్ వినిపించింది.
అంతేకాదు మొన్నటికి మొన్న వేములవాడ దేవస్థాన గోశాలలో మంత్రి కొండా సురేఖ సిఫారసుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 49 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ ఈవో అప్పగించారని, మంత్రి మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఇలా నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు నిన్నగాక మొన్న విశ్వసుందరుల వరంగల్ పర్యటనలో మంత్రి హోదాలో తెలంగాణ జరూర్ ఆనా అనే టూరిజం ట్యాగ్ లైన్ ను కూడా సరిగా ఉచ్చరించకుండా సురేఖ చేసిన ప్రసంగం సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి సర్కారును ఇరకాటంలో నెట్టింది. మొత్తానికి సురేఖ చేస్తున్న వ్యాఖ్యలు, ఆమె తీరు మాత్రం ఇటు ప్రభుత్వంలో అటు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో అన్నది చూడాలి.